మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి, 7 ముక్తి స్థలాల్లో ఒక్కటి, ద్రవిడ శైలి శిల్పకళా నైపుణ్యంతో కనిపించే ఆ నిర్మాణం ఆత్మలింగంగా కొలువు తీరిన పరమేశ్వరుడు. వీటన్నింటి మేళవింపు గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రం. త్రేతాయుగం నుంచి ఉన్నటువంటి ఈ ఆలయానికి భూకైలాసం అని పేరు. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం అరేబియా మహాసముద్రం ఒడ్డునున్న పరమపావనమైన క్షేత్రం. గోకర్ణం అంటే గోవు చెవి అని అర్థం. గంగావళి, అఘనాశిని ఈ నదులు గోవు చెవి ఆకారంలో ప్రవహించడం వల్లే ఆ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు వచ్చింది అని అంటూ ఉంటారు. పరమేశ్వరుడు ఆత్మలింగ రూపంలో దర్శనమిచ్చేటువంటి ఈ ఆలయం కర్ణాటక ఉత్తర కన్నడలోని గోకర్ణంలో ఉంటుంది. 7 ముక్తి స్థలాల్లో ఒకటిగా పిలిచేటువంటి గోకర్ణం త్రేతాయుగం నాటిదైతే గనక దీన్ని మయూర శర్మ అనేటువంటి రాజు నిర్మించారు. పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో ఇక్కడ కొలువు తీరి ఈ క్షేత్రంలో స్వామివారు మహాబలేశ్వరునిగా పేరుంది పూజలు అందుకుంటూ ఉంటారు. ఇందుకే ఏమిటి ఇక్కడ కథ? మన పురాణాలు ఏం చెబుతున్నాయంటే, రావణాసురుడిలాగే అతని తల్లి కైకసి కూడా అపర శివభక్తురాలట. తన కుమారుడి శ్రేయస్సు కోరి రోజూ పరమేశ్వరుని పూజించేదట. ఆ భక్తిని చూసి ఇంద్రుడు అసూయపడి ఓ రోజు ఆమె పూజిస్తున్న శివలింగాన్ని తస్కరించి సముద్రంలో పడేశాడట. శివలింగం లేక తన పూజకు ఆటంకం కలగటంతో రావణాసురుడి తల్లి నిరాహార దీక్షకు పూనుకుందట. అది చూసినటువంటి రావణుడు తన తల్లి కోసం శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి వెళ్ళాట. శివుడు అనుగ్రహిస్తూనే ఆత్మలింగాన్ని ఇచ్చి, దాన్ని గనక నువ్వు కింద పెడితే అది అక్కడే ఉండిపోతుందని చెప్పి షరతు పెట్టారట. దాంతో రావణాసురుడు ఆ లింగాన్ని చేతబట్టుకుని లంకకు బయలుదేరాడట. ఆ ప్రాంతానికి ఆయన చేరుకునేసరికి సంధ్యా సమయం కావడంతో రావణాసురుడు రోజువారీ పూజకు సిద్ధమైపోయారు. అప్పుడు లింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆలోచిస్తూ వినాయకుడు బాలుడి వేషంలో కనిపిస్తే రావణుడు మారు వేషంలో ఉన్నటువంటి వినాయకుడిని పిలిచి శివలింగాన్ని పట్టుకోమని అడిగారట. వినాయకుడు దానికి ఒప్పుకుంటూనే అది బరువుగా ఉందని, ఒకవేళ తాను ఎక్కువసేపు గనక రాలేకపోతే, ఆ లింగాన్ని గనక తాను మోయలేకపోతే గనక పట్టుకోక తాను జార విడిచి ఎక్కడన్నా పెట్టేయొచ్చు అని చెప్పి, అలా అయితేనే అంగీకరిస్తాను అని చెప్పి అనటంతో రావణుడు ఆ మాటకు అంగీకారం తెలపటంతో రోజువారీ పూజకు ఆయన వెళ్ళటం జరిగిందట. కాస్త పూజ ఆలస్యం కావటంతో వినాయకుడు చెప్పిన విధంగానే ఆ లింగాన్ని నేలపైన పెట్టేశాడట. ఆ తర్వాత రావణాసురుడు వచ్చి చూసి లింగాన్ని పైకి తీసే ప్రయత్నం చేస్తారు. కానీ రాకపోవడంతో మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోతాడు. అలా వినాయకుడు స్థాపించినటువంటి లింగమే మహాబలేశ్వర లింగం. గోకర్ణలో ఉన్నటువంటి అద్భుతమైన పరమేశ్వరుని లింగం. ఒకవైపు ఆధ్యాత్మికత, మరొక వైపు ప్రకృతి రమణీయత కనిపించేటువంటి ఈ క్షేత్రంలో స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నంత మాత్రాన కరుణిస్తారు అని చెప్పి, వరాల్ని కురిపిస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. గోకర్ణానికి వచ్చేటువంటి భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానం ఆచరించి ఆ తరువాత ఆలయాన్ని చేరుకుంటారు. ప్రాంగణానికి వచ్చేటువంటి భక్తులు ముందుగా గణపయ్యను దర్శించుకుని ఆ తరువాత ఆత్మలింగం చెంతకు వెళతారు. ఆత్మలింగాన్ని నేలపైనే పెట్టారనే కోపంతో రావణాసురుడు గణపతి తలపైన మొట్టికాయ వేశారంటారు. కాబట్టి అందుకు గుర్తుగానే మహాగణపతి విగ్రహం తలపైన ఇప్పటికో చిన్న సొట్ట కనిపిస్తుంది. పరమేశ్వరునితో పాటు కొలువైనటువంటి అమ్మవారు కూడా తామ్ర గౌరిగా పూజలు అందుకుంటూ ఉండటం విశేషం. భక్తులు స్వయంగా స్పృశించేటువంటి శివలింగానికి ఏడాది మొత్తం విశేషమైన పూజలు చేస్తారు. శివరాత్రి సమయంలో నిర్వహించేటువంటి రథయాత్రను చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి చేరుకుంటారు. 40 ఏళ్లకు ఒక్కసారి అష్టబంధన పేరుతో శివునికి ప్రత్యేకంగా కుంభాభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆత్మలింగాన్ని భక్తులకు చూపిస్తారు. పితృకార్యాలు నిర్వహించుకునేటువంటి వారు ఈ ఆలయంలో ఇతర దేవతల్ని ఖచ్చితంగా దర్శించుకోవచ్చు. అత్యద్భుతమైనటువంటి ఆలయం ఇది. పరమేశ్వరుణ్ణి, గోకర్ణంలో వెలిసినటువంటి మహాబలేశ్వరుణ్ణి జీవితంలో ఒక్కసారన్నా దర్శించుకోవాలి అనేది ప్రతి భక్తుని కోరిక. మన పురాణములు.